హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, ఏమేమి కొన్నానని చూపించడానికి ఈ వీడియోస్ స్టార్టింగే ఇలా తీసి చూపించేస్తున్నాను. సో మార్కెట్లో ఏం తీసుకున్నాను, కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. సో వీడియో అంతా చూసే హాయ్ చెప్పరా మా వ్యూవర్స్కి. మన ఇండియన్ బుద్ధులు ఎక్కడికో ఏరియా తీసుకోవడం, మన ఇండియన్ బుద్ధులు ఎక్కడికో. చూడండి, యాపిల్స్ని చాక్లెట్స్లో డిప్ చేసి నాకు తెలిసి పన్నీర్ అనుకుంటా లేదా బాదం అనుకుంటా కదా, అన్నీ కలిపేసినట్టున్నారు అందులో. ఇదైనా తినాలి, ఐస్ క్రీమ్ అయిపోయింది, దరిద్రంగా ఉంటుంది. ట్రై అయ్యేది ఒకసారి. సో గాయస్, నేను హెడ్ బాత్ అయితే చేసేసాను ఇప్పుడే. సో నైటే కొంచెం అంత సెట్ చేసేసుకుంటే నాకు పొద్దున ఈజీ అవుతుంది అనేసి నేను ఇప్పుడు హెడ్ బాత్ చేసేసాను. మళ్ళీ రేపు పొద్దున కూడా చేయాలి. సో అలోవెరా పెట్టుకొని రేపు పొద్దున చేద్దామని అనుకుంటున్నాను. ఇంత ఐడియా ఉంది, బట్ పెట్టుకుంటానా లేదా ఉట్టిగా తల స్నానం చేసేస్తానా తెలియదు ఇంకా. సో నేను ఇప్పుడు ఏమేం చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందైతే మీరు చూస్తుంటారు నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చానని. నాకు దొరికినంతలో, నాకు అయినంతలో నేను చేసేసాను. సో రిమైనింగ్ అన్నిటివి నేను ఏం చేస్తున్నాను ఏంటి అని చూపిస్తాను. అండ్ రేపు పూజ కూడా నేను ఎలా చేసుకుంటాను అనేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. పెద్దగా ఇండియాలో ఉన్నట్టు గ్రాండ్గా ఏం చేసుకోను, కానీ నాకు ఉన్నంతలో నేను చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. డెకరేషన్ కానీ ఇప్పుడు ఏవేవి తెచ్చుకున్నానో అవి కొంచెం అరేంజ్ చేసేసుకుంటే నాకు రేపు పొద్దున్న పూజకి ఈజీ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. మామూలు తోరణాలు ఇలా ప్లాస్టిక్వి డెకరేషన్కి తెచ్చుకున్నాను. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది. దేవుడి దగ్గర కూడా మామిడి ఆకులు నేను పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్లీ ఇక్కడ. సో నేనైతే బయట ఇంటికి పెట్టడానికి అయితే తెచ్చాను. చూస్తాను పడుతుందా లేదా అని. అది లేకపోతే ఇక్కడే ఏదో ఒకదానికి చేస్తాను. కంకణాలకు కూడా చేయాలి కాబట్టి. సో ఇదైతే ఒక సైడ్ ఓం, ఒక సైడ్ ఈ స్వస్తిక్ అయితే వచ్చింది. అన్నీ ఒక సైడ్ అది ఇది అని నేను అనుకుంటున్నాను. చూడండి, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇక్కడైతే కట్టేస్తే ప్లాస్టిక్వి కొంచెం డెకరేషన్కి బాగుంటాయని తెచ్చాను. సో చూద్దాము. లెట్స్ సీ. ఇది వచ్చేసి నాకు ఎంత పడిందంటే $399 పడింది. కొంచెం కాస్ట్లీ ఏదైనా ఇక్కడ ఇక తప్పదు. మనకి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. ఓకే, నైస్. ఒక దాని మీద బాగుంది. ఇవి లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ఇది నేను సెట్ చేసుకోవాలి. సెట్ చేసి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. సో ఇది ఇలా చేసినా ఒకటే ఉంది, మళ్ళీ ఇలా చేసినా ఒకటే వస్తుంది. సో నైస్, బాగుంది. ఎటన్నా పెట్టుకోవచ్చు మనం. ఒక సైడు మురికైంది అని అంటే ఇంకో సైడ్ పెట్టుకోవచ్చు. బట్ నేను వినాయక చవితి కూడా వస్తుంది, ఇంకా కృష్ణాష్టమి వస్తుంది, అన్నిటికీ బాగుంటుందని తెచ్చాను నేను ఇవి కొన్ని. సో ఇదైతే నేను అక్కడ 3 వేసుకొని నాకు ఎంత కావాలో అంత చేసుకున్నాను. ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే ప్లాస్టిక్వి నేను డాలర్ ట్రీలో తెచ్చాను. సో దట్ కొంచెం ప్లాస్టిక్ అయినా అమ్మవారికి పువ్వులు ఇష్టం కాబట్టి పువ్వులు లాగా ఉన్నవి తెచ్చాను నేను. సో క్యూట్గా ఉన్నాయని తెచ్చాను. సో మిగతా ఫెస్టివల్స్ కూడా యూజ్ అవుతాయి ఇవి ప్లాస్టిక్ కాబట్టి అని తెచ్చాను. సో ఇవి ఒకసారి ఎలా పెట్టాలి ఏంటని చూసి చేసేది.
సో ఇంతవరకు అయితే డెకరేషన్ అయిపోయింది. నాకు థాట్స్ వచ్చినంత మందం నేను చేసేసాను. సో మిగతాది రేపు చూడండి ఇంకా ఏమేమి డెకరేషన్ ఉంటుందని. సో నేనైతే చక్కగా రెడీ అయిపోయి పూజలో అయితే కూర్చున్నాను. సో మా మమ్మీ చెప్పినట్టు ఫస్ట్ నేను పసుపుతో వినాయకుడిని చేసి తర్వాత గౌరమ్మని కూడా చేశాను. వినాయకుడి విగ్రహార్థాన్ని పూజించుకొని ఫస్ట్ నా పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని కోరుకొని దెన్ గౌరవ మాతకు కూడా పసుపు గౌరికి కూడా పూజ చేసుకొని దెన్ అమ్మవారికి పూజ చేసుకున్నాను. నేను ప్రసాదాలు కూడా ఇలా లైన్గా పెట్టేశాను. సో ఎవరి హెల్ప్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది పూజ చేయడానికి. సో నేనైతే కుంకుమార్చనకి 1 కాయిన్ అయితే తీసుకున్నాను. 25 cents అట్లా పెట్టేసి ఒక రాగి చిన్న ప్లేట్లో నేను కుంకుమార్చన అయితే చేసుకున్నాను. మనకు అన్ని అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనం వచ్చినప్పుడు ఏవైతే ఫొటోస్ తెచ్చుకున్నామో చాలా తక్కువ తెచ్చుకుంటాము. కొంతమంది అయితే అది కూడా అవైలబిలిటీ ఉండదు. సో నేనైతే పూజలు చేస్తానని ముందే అనుకున్నాను కాబట్టి నేను కొన్ని తెచ్చుకున్నా. నాకు మిగతావి అవైలబిలిటీ లేనివి ఇదేనా లక్ష్మీదేవి అనేసి నేను కాయిన్కి కుంకుమార్చన చేసేసుకున్నాను. సో అలా అయితే నేను చాలా బాగా చేసేసుకున్నాను ఈ పూజ. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. కానీ మమ్మీ పక్కన లేదు కాబట్టి అన్నీ కొంచెం లేట్ అయినాయి. ఈవెన్ దో చాలా మనస్ఫూర్తిగా అనిపించింది నాకు ఈ పూజ చేసుకున్న తర్వాత. సో మీరు కూడా ఒకసారి చూసేయండి నా పూజ మొత్తం. సో నాకు వీడియో తీయడానికి ఎవరు లేక నేను యాంగిల్స్ అనేవి చేంజ్ చేస్తూ చేసుకోవాల్సి వచ్చింది. సో నేను ఇక్కడ నా పూజ అయిపోయింది. అమ్మవారికి వాయనం ఇచ్చుకుంటున్నాను. సో నేను ఎప్పుడు ఏ అమ్మవారి పూజ చేసినా ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇస్తాం కాబట్టి ఎవరైనా అలానే చేస్తారు కాబట్టి నేను కూడా అలానే చేసుకున్నాను. సో నేను దసరాకని కొన్ని తెచ్చుకున్న డ్రెస్ని నేను అమ్మవారికి వాయనం ఇస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ డ్రెస్ పక్కకు తీసేసి జస్ట్ వాయనం అరటిపండ్లు గాజులు అవన్నీ అక్కడ పెట్టేశాను. సో నా లక్ష్మీ వ్రతం అయితే చాలా బాగా జరిగింది. నేను కొంచెం లేట్ అయింది అయినా బాగా చేసుకున్నాను. సో నాది ఇక్కడ మా మమ్మీ లేకుండా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటు అయింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను ఇంకా ఫాస్టింగ్ వదలలేదు. ప్రసాదం తిన్నాక అది ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. సో అమ్మవారికి అయితే వాయనం ఇచ్చాను. నేను ఆన్లైన్లో మా మమ్మీకి మా అక్కకి ఇచ్చేసి ఇంకా నా ఫ్రెండ్స్కి కొంతమందికి ఇవ్వాలి. సో ఇప్పుడైతే మా అక్కకి కాల్ చేసి వీడియో కాల్లో వాయనం ఇస్తాను. ఎందుకంటే నాకు మా మమ్మీ మా అక్క చాలా సెంటిమెంట్. నా ఫ్యామిలీ అంతా నాకు సెంటిమెంట్. అందుకనేసి నేను ఫస్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నాను. కామెడీ ఉండొచ్చు, వీడియో కాల్ అయినా నాకు సెంటిమెంట్ కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇచ్చుకుంటాను. సో దాని తర్వాత నా ఫ్రెండ్స్కి వాళ్ళని పిలిచాను. ఈవినింగ్ వస్తున్నారు. అది కూడా మీకు వీలైతే వ్లాగ్ చేసి పెడతాను. సో ఉపవాసం అయితే అంటే ఫాస్టింగ్ ఒక పొద్దు అయితే ఇప్పుతున్నాను. ఇప్పుడు తినేసి నైట్ తినను. సో ఎలా ఉందో మీకు చెప్తాను. ఇంకా తినలేదు అసలు. టేస్ట్ చేయకుండా చేస్తాం కాబట్టి అమ్మవారికి ఎలా వచ్చిందో చూడాలి. సో తినేసి మీకు చెప్తాను. శనగలు వచ్చేసి యాక్చువల్గా ఆ శనగలు కాదనుకుంటా, వేరే శనగలు అనుకుంటా నేను తెచ్చింది. అందుకే కొంచెం డిఫరెంట్ ఉంది బట్ బాగుంది. దద్దోజనం సూపర్. సేమియా పాలు లేకపోయి ఇంకా నేను బెల్లం వేసాను. సో షుగర్ ఎక్కువ లేదు. నాకు షుగర్స్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ ఇది చాలా హెల్తీ, బాగుంది. ఓవరాల్ చాలా బాగుంది.
చూపిద్దామని చూపించాను. సో నేను కొంచెం అంతగా నిన్నట్లాగా రెడీ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా రెడీ అయ్యి దీపం పెట్టేశాను. ఇప్పుడే దీపం పెట్టాను. కొంచెం అయ్యాక కొబ్బరికాయ తీసి కొట్టేసి ఇది నా నీళ్ళు చెట్లకి వేసేసిస్తాను. నిన్న గౌరీ మాతని వినాయకుని చేసుకున్నాను కదా, సో గౌరీ మాతది ఫేస్కి పసుపు పెట్టేసుకోవచ్చు, వినాయకుని వాటర్లో తడిపేసి చెట్లకి వేయవచ్చు, లేదా ఇదంతా చల్లొచ్చు. నేనైతే అలా చేసుకుంటాను. సంతోషి మాత వ్రతంలో కూడా అలానే చేసుకున్నాను, సేమ్ అప్లికబుల్. మమ్మీ కూడా ఇలానే చేస్తుందంట, సో నేను కూడా అలానే చేస్తున్నాను. సో దెన్ కొంచెం ఇక నిన్నటి నుండి మధ్యాహ్నం తిన్నాను అంతే, దాని తర్వాత ఏం తినలేదు. ఓన్లీ వాటర్తోనే ఉన్నాను, ఈవెన్ స్నాక్స్ తినలేదు, ఏం తినలేదు. సో ఇప్పుడు బాగా ఆకలిస్తుంది, కొంచెం అయ్యాక చేశాక కొంచెం ఏమైనా చేసి తింటాను. సో ఫ్రూట్స్ ఆర్ ఏదైనా రైస్ ఉంది అవి తినేసేస్తాను. సో అది కూడా మీకు చూపిద్దామనేసి అనుకున్నాను. నిన్న నా ఫ్రెండ్స్కి వీలు అవ్వలేదు, నేను కూడా పని మీద బయటకు వెళ్ళేసి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది, 12 ఆల్మోస్ట్ అయిపోయింది. సో అందుకనే నేను మా అక్కకి మా మమ్మీకి ఇచ్చాను. ఫ్రెండ్స్ని నెక్స్ట్ ఫ్రైడే అట్లా రమ్మన్నాను, సో దట్ లైక్ నార్మల్గా పూజలాగా ఏమైనా చేసుకుందాం రండి నెక్స్ట్ ఫ్రైడే అనేసి అన్నాను. సో ఇదండి నా వరలక్ష్మి వ్రతం యూఎస్ఏలో. సో మీకు నచ్చినదని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాజువల్ డీల్స్ బై నీతు.